దసరా హాలిడేస్ వచ్చేసాయి. ఇంకా బోర్ కొట్టకుండా కొంచెం సమయం దొరికింది అంటే ఇలాంటి పేపర్ క్రాఫ్ట్స్ అన్నీ కూడా తయారు చేసుకుంటూ ఏదో కొంచెం టైం పాస్ చేస్తూ ఉంటాను. వాటిల్లో ఈ వీడియో మీకోసం షేర్ చేస్తున్నాను. A4 సైజ్ కలర్ పేపర్స్ షీట్స్ మనము మీకు నచ్చిన కలర్లలో తీసుకొని వాటిల్ని ఇలా గాజుతో రౌండ్గా సర్కిల్ షేప్ గీసేసుకొని సిజర్తో ఇలా రౌండ్గా వీడియోలో చూపిస్తున్నట్టుగా కట్ చేసేసుకోవాలి. అండ్ ఇవి 7 to 8 నేను ఇక్కడ సర్కిల్స్ తీసుకున్నాను. మీరు ఇంకా ఎక్కువ సర్కిల్స్ అయితే ఇవి డిస్టెన్స్ ఎక్కువ మధ్యలో రాదు, డిజైన్ కూడా సరిగ్గా కనిపించదు అని నేను కొంచెం తక్కువగానే తీసుకున్నాను. అండ్ వీటిల్లో చూపిస్తున్నట్లుగా హాఫ్కి ఫోల్డ్ చేసేసి ఈ పేపర్స్ అన్నీ కూడా అండ్ దీన్ని ఫెవికల్తో ఇలా హాఫ్ సర్కిల్కి ఫోల్డింగ్ చేస్తూ ఈచ్ వన్ కూడా ఒక్కొక్క సైడ్ ఇలా అటాచ్ చేస్తూ ఫెవికల్తో దీన్ని స్టిక్ చేసేసుకోవాలి. ఇక్కడ ఉన్న పేపర్స్ అన్నీ కూడా నేను అలాగే ఇక్కడ జంబుల్డ్గా పెడుతున్నాను. ఒకసారి పింక్ అలాగే ఒకసారి లైట్ గ్రీన్ పేపర్స్ని నేను పెడుతూ ఉన్నాను. డిజైన్స్ అన్నీ కూడా చూడడానికి మొత్తం డబుల్ కలర్స్ షేడ్ వచ్చేలాగా చక్కగా కనిపిస్తాయని ఇలా అరేంజ్ చేసుకున్నాను. అండ్ అలాగే ఇవన్నీ కూడా ఫైనల్గా కంప్లీట్ అటాచింగ్ అయిపోయేదాకా పేపర్స్ అన్నీ కూడా ఇలా హాఫ్ సర్కిల్ షేప్లోనే మనము స్టిక్ చేస్తూ అండ్ చివరిలో కొంచెం జాగ్రత్తగా వీటిల్ని తిరిగి మళ్ళీ బ్యాక్ ఫోల్డింగ్కి మనం స్టిక్ చేస్తాము. ఇక్కడ చూపిస్తున్నట్లుగా ఎక్కువగా ఫెవికల్ వేసుకొని అండ్ ఇది వచ్చేసి నేనైతే డిజైన్కి ఒక బ్లౌజ్ బ్యాక్ సైడు థ్రెడ్స్ వస్తాయి కదా, ఆ థ్రెడ్ ఒకటి కట్ చేశాను. అలాగే శారీ పళ్ళుకి వస్తుంది కదా, కింద దాన్ని తీసుకొని కొంచెం పిన్ చేసేసి రెండు కూడా దీనికి ఇలా అటాచ్ చేశాను. చూడండి ఎంత బాగుంది, చూడడానికి చాలా చక్కగా ఉంది. అలాగే గాలికి ఊగుతున్నప్పుడు చూడడానికి కూడా చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. అండ్ వీటికి కొంచెం మువ్వలు కానీ ఏవైనా యాడ్ చేసినప్పుడు ఇవి గాలికి అలా ఎగురుతూ ఉన్నప్పుడు మువ్వల సౌండ్స్ కూడా చాలా చక్కగా గంటల్లాగా వినిపిస్తూ ఉంటాయి. అండ్ ఒకసారి ట్రై చేయండి ఖాళీగా ఉన్నప్పుడు. వీటిల్ని హ్యాంగింగ్ వాల్ డిజైన్స్ లాగానే కాకుండా నేనైతే ఇక్కడ కొంచెం ఫ్రిడ్జ్కి పెట్టాను ఎలా ఉందా అని. అండ్ మనము గడపకి కూడా ఇవతల అవతల వీటిల్ని డెకరేట్ చేసామంటే కూడా చాలా చక్కగా ఉంటుంది చూడడానికి. ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.